ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. సో ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్ అండ్ హియరింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. రోమన్స్ చాప్టర్ 10 వర్స్ 17. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసము వలన మనము అనేక గొప్ప కార్యములను చూడగలుగుతామని లేఖనములు సెలవిస్తున్నాయి కదా. విశ్వాసము ద్వారా ఏదైనా చేయగలము, అన్ని విషయాలలో వర్ధిల్లగలము అని మనము అనేక సమయాల్లో చదువుకున్నాం. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అని వాక్యం సెలవిస్తుంది. మనము చూడని వాటిని కూడా విని అవి ఉన్నాయి అని సామర్థ్యము మనలో ఉంటే దానికి ప్రతిరూపమే విశ్వాసం. చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మువాడు ధన్యుడు. చాలాసార్లు చూసే నమ్ముతాం మనము, కానీ దేవుని యొక్క విషయంలో, ఆత్మ సంబంధమైన కార్యములలో, ఆయన మాటల విషయంలో మనం చూడకపోయినా విని లేదా చదివి నమ్మేవారముగా ఉండాలి. ఎందుకండి నమ్మాలి అంటే, అవి దేవుని యొక్క మాటలు గనుక, ఆయన నిజము గనుక, ఆయన మాటల్లో అబద్ధం ఉండదు గనుక. ఈ రోజున ఈ లోకం అనేక విషయాలను చూడకపోయినా నమ్ముతుంది. కొంతమంది బడాయికి పోయి లేనిది ఉన్నట్లుగా చెబుతుంటారు. మాకు అన్ని ఆస్తులున్నాయి, నాకు ఇన్ని బంగ్లాలున్నాయి అని కోతలు కోస్తారు, అయినా నమ్ముతుంటాం. మరి కొందరు లేని వాటిని కూడా చిత్రీకరిస్తుంటారు. అనేక మంది అలానే నమ్మి వారి మాటలు విని స్కీమ్స్లో జాయిన్ అయ్యి, బెట్టింగ్ యాప్స్లో జాయిన్ అయ్యి తమ యొక్క ధనాన్ని వృధా చేసుకుంటున్నారు. ఈ ప్రపంచానికి, ఈ ప్రజలకు ఒక్కొక్కసారి ఏమి నమ్మాలో, ఎవరిని నమ్మాలో, ఏ మాటలు వింటే జీవితం బాగుపడుతుందో, కాన్ఫిడెంట్గా జీవించగలుగుతారో వారికి అర్థం కాదు. అందుకే ఈ వాక్యము చాలా క్లియర్గా మనకు తెలియజేస్తుంది, వినుట వలన విశ్వాసమో వస్తుంది. అయితే ఆ మాటలు క్రీస్తును గూర్చినవై ఉండాలి అని. క్రీస్తు వారి యొక్క మాటలు విన్నప్పుడు మన జీవితంలో నిరీక్షణ ఉంటుంది. ఆయన మాటలు వింటున్నప్పుడు మనలో ఆశ మరలా చిగురిస్తుంది. క్రీస్తుని గూర్చిన మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి. ఈ రోజున నీవు బలహీనముగా ఉన్నావేమో, నిరాశలో ఉన్నావేమో, శోధనలో ఉన్నావేమో, ఎటువంటి నిరీక్షణ లేని వ్యక్తివిగా ఉన్నావేమో, ఇంకెందుకు ఈ జీవితం, ఇక చాలించేద్దాం, ఎవరి కోసం నేను బ్రతకాలి అనే తీవ్రమైన ఒత్తిడితో డిప్రెషన్లో ఉన్నావేమో. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక దైవ జనురాలిగా నేను ఖచ్చితంగా చెప్పగలను, యేసుక్రీస్తు వారి మాట మిమ్మల్ని బ్రతికించగలదు. ఆయన మాటలు మీకు ధైర్యాన్ని ఇవ్వగలవు, మరొక కొత్త ఆశను మీ హృదయాల్లో చిగురింపజేయగలవు. అయితే అదేవిధంగా ఈ లోకపు మాటలు నువ్వు వింటున్నప్పుడు కొన్నిసార్లు ఉన్నటువంటి విశ్వాసము కూడా పోతుంది, ఉన్న నమ్మకం కూడా పోతుంది. ఎక్కడో కొద్దిగా అయినా ఆశ కలిగిన మనకు దాన్ని కూడా ఈ లోకం లేకుండా చేస్తుంది. మార్తా తన యొక్క సహోదరుడైన లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు లాజర్ని తిరిగి లేపాలి అనుకుంటే మార్తా అడ్డుపడుతుంది. వద్దు ప్రభువా, చనిపోయి 4 రోజులైంది, కంపు వాసన వస్తుంది అని. ఈ మాటలు ఆమె పలకడానికి గల కారణం, ఆమె ఈ లోకస్తుల మాటలు విన్నది. ఈ లోకము ఆమెకు ఎన్నో చెప్పింది. చనిపోయినవాడు తిరిగి లేవడు, అది అసాధ్యం, పిచ్చిదాన్లా చెయ్యకు అని ఎన్నో చెప్పి ఉండొచ్చు. వారి యొక్క మాటలను బట్టి ఆమెకు ఉన్న కొద్ది విశ్వాసం కూడా పోయింది. ఈ రోజున మరి నీవు ఎవరి మాటలు వింటున్నావు? ఈ లోకం మాటలు వింటే ఉన్న విశ్వాసం కూడా పోయి ఎటువంటి నిరీక్షణ లేక నువ్వు జీవించాల్సి వస్తుంది. అదే యేసుక్రీస్తు వారి మాటలను వింటే నీలో విశ్వాసం పెరుగుతుంది, నీలో ఆశ కలుగుతుంది. చూడండి, రక్తస్రావము కలిగినటువంటి ఆ స్త్రీ 12 సంవత్సరాల నుండి బాధపడుతుంది కదా. 12 సంవత్సరాలుగా ఎన్నో ప్రాంతాలకు తిరిగి సమస్తాన్ని వ్యయం చేసుకుంది కదా.
ఇక ఆమెలో ఎక్కడ కూడా ఆశ లేదు నేను స్వస్థత పొందుకుంటానని. కానీ ఎవరో చెప్పారు. యేసుక్రీస్తుని గూర్చిన ఆ మాటలు విని విశ్వాసం తెచ్చుకుంది, మరలా ఆశలు పెట్టుకుంది. అదే విశ్వాసం ఆమెకి ఆ భయంకరమైన వ్యాధి నుండి, బలహీనత నుండి విడుదలనిచ్చింది. అందుకే యేసయ్య అంటున్నారు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఎంత పెద్ద సమస్యతో బాధపడుతున్నప్పటికీ యేసయ్య దగ్గరికి రా. ఆయన పాద సన్నిధిన ఆయన మాటలు వింటూ గడుపు. నీలో ఉన్న నిరాశ పోతుంది, నీలో ఉన్న దుఃఖం పోతుంది, నీలో ఉన్న నిస్సత్తువ నిన్ను విడిచిపెడుతుంది. ఈ లోకం మాటలు వింటే ఉన్న విశ్వాసం కూడా పోతుంది. వారి మాటలు వినకు, దేవుని యొక్క మాటలు విను. వినుట వలన విశ్వాసమో వస్తుంది. ఆ విశ్వాసమే నీకు స్వస్థతనిస్తుంది, నీ కుటుంబాన్ని కడుతుంది, నిన్ను బాగు చేస్తుంది, నీకు ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి యేసయ్య మాటలు వింటూ విశ్వాసముతో జీవించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపగలిగిన దేవా, కనికరము కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రములు. ఉన్నవాడవు అనువాడవు తండ్రి. అయా మా మధ్య ఉన్న దేవుడవు తండ్రి. అయా మా ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడవు తండ్రి. మమ్మల్ని శాంతితో సమాధానంతో నింపే దేవుడు ప్రభ, మీకు స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు తండ్రి వాక్యమును విని ఉన్నారో అయా, వినడం వలన వారిలో విశ్వాసాన్ని కలగజేయండి. వారి యొక్క జీవితాలను తండ్రి బాగు చేసేటువంటి మీ మాటలు వింటుండగా అయా వారికి విశ్వాసాన్ని అయా పెంపొందించండి. ఏ సమస్యతో అయితే భయపడుతున్నారో, ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్య నుండి వారికి విడుదల దయచేయండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. ఏ రోగం అయితే వారిని తండ్రి అంటి పెట్టుకొని ఉంటుందో, ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ నా తండ్రి అయా ట్రీట్మెంట్ జరిగించుకుంటున్న స్వస్థత రాక ఇంకా మంచానికే పరిమితం అయిపోయినటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. మీ యొక్క కృప చేత బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీరు పొందిన గాయముల చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుందని నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం. అద్భుత కార్యాలను బిడ్డల పట్ల మీరు జరిగించండి. మరణాన్ని కూడా జీవముగా మార్చండి. మరణపు ఆలోచనలు యేసు నామములో కొట్టివేయండి. ఆర్థిక సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. అదేవిధంగా నా ప్రభు, ఎందరైతే బిడ్డలు కుటుంబంలో శాంతి లేక, సమాధానము లేక, సఖ్యత లేక అయా అల్లర్లతో, గొడవలతో, మనస్పర్ధలతో ఉంటున్నారో అట్టి కుటుంబాలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబములో శాంతిని, సమాధానాన్ని, ముఖ్యంగా మీ యొక్క సన్నిధిని వారి యొక్క గృహములో ఉంచి సమాధానకరమైనటువంటి గృహముగా ఆ యొక్క గృహమును మీరు నిలవబెట్టండి. అదేవిధంగా ఉద్యోగ సమస్యలు ప్రభ, ఉద్యోగం చేస్తున్న దగ్గర తండ్రి అయా మరి కొలీగ్స్ దగ్గర ఆటంకాలు, వాటన్నిటిని విభేదాలు, వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా ప్రభ ఉద్యోగం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి నా తండ్రి. అదేవిధంగా శాలరీ విషయంలో మరి తండ్రి మరి ప్రమోషన్ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో మీరే సహాయం చేయండి. అదేవిధంగా సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ. అవును ప్రభ, ఎన్నో హాస్పిటల్ తిరిగారు ప్రభ, వారి దగ్గర ఉన్న ధనాన్ని మొత్తం ఖర్చు చేశారయ్యా, ఫలితం శూన్యం ప్రభ. మీరే సహాయం చేయండి. వారి మోసుకుపోయిన గర్భాన్ని తెరవండి. అద్భుత కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించండి. అవును ప్రభ, ఎంతో మంది తండ్రి బైబిల్ గ్రంథంలో అయ్యా గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని ఇచ్చారు ప్రభ. ముసలి ప్రాయంలో తండ్రి వారి గర్భాలను తెచ్చారయ్యా. అవును నా తండ్రి, బిడ్డలకు తండ్రి మీరు అద్భుత కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా రక్షణ లేని వారికి రక్షణను, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును ప్రభ. ఇంకా ప్రభ అయ్యా మిమ్మల్ని తెలియని బిడ్డలకు, మీ నామం ఎరగని బిడ్డలకు తండ్రి మీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించేవారుగా ప్రతి బిడ్డను నిలవబెట్టండి నా తండ్రి. అదేవిధంగా బాప్తిసం తీసుకుని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించండి నా తండ్రి. ఆయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. సువార్థికులందరినీ మీరు బలపరచండి. వారు చేసే సువార్త పరిచర్యను తండ్రి నిరంతర ప్రతిఫలముతో నింపండి. అనేకులకు ప్రభ మీ రక్షణ సువార్తను ప్రకటించేవారుగా వారిని నిలవబెట్టండి. మిషనరీస్ని దీవించండి అయ్యా. మిషనరీస్కి మీరు తోడుగా ఉండండి ప్రభ. వారి కుటుంబాలను దీవించండి ప్రభ. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయ్యా లేని స్థితిలో ఉన్నారో ప్రభ, లేమి స్థితిలో ఉన్నారో, ఎటువంటి అవసరతలో ఉన్నారో, ఎటువంటి అక్కర్లో ఉన్నారో వారి యొక్క అక్కర్లన్నింటినీ తీర్చండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభ. బిడ్డలు చేస్తున్న కష్టార్జితమును దీవించండి అయా. నిజముగా మొరపెట్టు వారికి మీరు సమీపంగా ఉంటానంటున్నారు ప్రభ. అవును ప్రభ అయా, తల్లిదండ్రి లేని వారి పక్షాన, విధవరాళ్ల పక్షాన న్యాయము తీర్చే దేవుడవుతండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవుతండి అయా. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు వృద్ధాప్యంలో ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. చిన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి అయ్యా. యవ్వన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి
ప్రభ. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువ మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని బిడ్డలకు మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. వారి యొక్క ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. అదేవిధంగా నా తండ్రి మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను కూడా మీరు దీవించండి. అధికారులందరికీ సమయోచితమైన జ్ఞానాన్ని మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసు క్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.